సూపర్ న్యాచురల్, అద్భుతము అనండి. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరగాలంటే, కొన్ని ఉద్యమాలు జరగాలంటే మనము కొన్ని లోతైన విషయాలు నమ్మాల. లోతైన విషయం అనండి, మీరు చూస్తే ఫిలిప్పు నపుంసకుడి దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఆత్మ ద్వారా కొనుపోబడ్డాడు. జెజబేలు అనేక మంది ప్రవక్తలను చంపేస్తుంటే ఏలియాని చంపగలిగిందా? ఎందుకు? ఆత్మ ఏం చేస్తుందంట? తీసుకెళ్ళిపోతుందంట. దానియేలుని సింహ బోన్లు వేసినప్పుడు చంపయా? ఇవి చంపలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిలో వేసినప్పుడు చనిపోయారా? చావలేదు. కొన్ని అద్భుతాల వల్ల ఒక్కసారే మారొచ్చు. ఇలాంటి అద్భుతాలు సంఘంలో నమ్మట్లేదు అంటున్నాం. ఎంతమంది ఒక గొప్ప అద్భుతం నా జీవితంలో జరగాలనుకుంటారు? ఇలాంటిది సంథింగ్ వెరీ బిగ్. లాజరస్ ఎన్ని రోజుల తర్వాత లేచాడు? రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. హానోకు బైబిల్ గ్రంథంలో చూస్తే అధ్యాయంలో ఆదాము ఇన్ని సంవత్సరాలు బతికి చనిపోయాడు. ఇతను హానోకు దగ్గరికి వచ్చి ఇతను దేవునితో నడిచి కొనిపోబడను. బ్రేక్ జర్నీ అనండి. చాలా మంది మీ తరములను అద్భుతము ద్వారా మార్చుకోబోతున్నారు. ఏలియా జెజబేలమ్మ చంపేస్తుంది అనుకున్నాడు, భయపడిపోయి పారిపోయాడు. కానీ దేవుడు ఆమె చంపడం ఏంటి నిన్ను అని చెప్పి చావకుండా ఏం చేశాడు? ఏలియాని పైకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, సంఘములో ఇలాంటి అద్భుతాలు కొంతమంది నమ్మాలా. నీ కుటుంబంలో జరగడం వల్ల నీ ఊరు నీ దేశము నీ తరమో మారుతుంది అంటున్నాడు దేవుడు. కొన్ని బలహీనతలు కూడా ఈ అద్భుతాల ద్వారా పోతాయంట. ఏ మిరకల్ అప్రూవ్స్ దట్ గాడ్ ఇస్ దేర్. చూడండి, పరలోకం ఉందని ఎప్పుడు తెలిసింది? హానోకు వెళ్ళిపోతే తెలిసింది ఇంకొక లోకం ఉందని. ఏలియా వెళ్ళిపోతే తెలిసింది ఇంకొక లోకం అక్కడ ఉన్నది. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు వాక్యాన్ని నెరవేర్చడానికి. ఏమని చెప్తున్నాడంటే దేవుడు, ఇలాంటి అసాధారణమైన అద్భుతాలు కూడా నువ్వు ప్రార్థన చెయ్యి. కొన్ని బలహీనతలు దీని ద్వారా పోతాయి. నీవు 40 సంవత్సరాలు త్రాగుడు అనుకో, ఒక అద్భుతం ద్వారా నువ్వు మానేయచ్చు. అందరూ ఇది పరిశుద్ధాత్ముడు ఐసీయూ అనండి. ఇక్కడ అందరూ రోగులే ఉంటారు, ప్రాణం పోయి ఉంటారు, బలహీనలే ఉంటారు, వాళ్ళని వారు విడిపించుకోలేని ఉంటారు, పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఎవరో పర్ఫెక్ట్ ఉండరు. పర్ఫెక్ట్ అయితే పరలోకం వెళ్ళిపో బెస్ట్. ఇక్కడ భూమి నీకు అర్హం కాదు. దిస్ ఈజ్ ఫర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. మూడవది ఏంటంటే దేవుడు ఇలాంటివి ఏదన్నా మీరు కోరుకోండి. నేను అటువంటి వాగ్దానాలనే నేను ఈ సంవత్సరం ప్రారంభిస్తాను అంటున్నాడు దేవుడు. కొన్ని వాగ్దానాలు ఉంటాయండి ఇటువంటి. ఏం తెలుసా? నీకు గొప్ప సాక్ష్యం వచ్చేస్తుంది. చూడండి, అవన్నీ అద్భుతాలా కాదా? అవి వాక్యమా కాదా? అవి వాక్యమా లేకపోతే వేరేవా? అవి వాక్యం. కొన్నిసార్లు నీకు ధైర్యం వస్తుంది అనమాట. ఈ దేవుడు నాతో ఉన్నాడు అనడానికి అలా ధైర్యం వచ్చేస్తుంది నీకు ఈ అద్భుతాల వల్ల. ఎంతమంది అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారు నీ జీవితంలో? చూడండి, శిష్యులు అందరూ ఉన్నారు. పేతురు ఏం కోరుకున్నాడో తెలుసా? నేను ఈ దేవుడిని తిరస్కరించాను కాబట్టి, నేను నా ప్రాణానికి భయపడి దేవుడిని తిరస్కరించాను కాబట్టి నేను హత్సాక్షి అయిపోవాలని కోరుకున్నాడు. ఎవరో? పేతురు. నేను ప్రాణానికి భయపడి. అదే యోహాను ఏం కోరుకున్నాడో తెలుసా? నేను నీ పరలోక రాజ్యాన్ని చక్కగా చూసే వరకు నేను చావకూడదని కోరుకున్నాడంట. ఎవరో? యోహాను. అందుకే ప్రకటన గ్రంథం ఆ పరలోకాన్ని చూసే వరకు చనిపోయాడా లేదా? చావలే. అప్పుడు దాకా యోహాను చంపలేదు. యోహాను బహువృద్ధుడు, 92 ఏళ్ళ పాటు ఉన్నాడు. అతను నేను బోల్డ్ సార్లు నూనెలో వేసి చంపేద్దాం అనుకున్నారు, అవునా? కొన్నిసార్లు రకరకాల రీతిగా చంపేద్దాం అనుకుంటే అతను చావలే. అందుకని తీసుకెళ్ళి పాత్మోస్ అనే దీవిలో బంధించేశారు. అక్కడ ప్రకటన రాసి దేవుడు పరలోకం చూపించేస్తే అన్నీ చూసి రాసేసి, ప్రభువా చాలు, నా తోటి సహోదరులు ఎవరూ లేరు, నేను ఒక్కడే ఉన్నాను, ఇంతకాలం నన్ను బతికించావు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. కొన్ని కోరికలు దేవుడు తీరుస్తాడు. శిష్యుల్లో చాలామంది హత్సాక్షులు అయిపోయారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అస్తమానం భోజనం, ఇల్లు, స్వస్థత, పిల్లలు, జాబు, ఇదేనా అస్తమానం? ఇదేనా? ఈరోజు కొన్ని గొప్ప అద్భుతాలు నీ ద్వారా మీ కుటుంబంలో జరుగును గాక. ఈ రోజు ఈ వాక్యం విన్న వారు మీ తరములు చెప్పుకునే ఒక అద్భుతం మీ ఇంట్లో చేస్తాడు దేవుడు. God will do it in your life. దీన్ని ఎవరు ఆశపడలే. అందరూ చెప్పండి, నేను ఆశపడుతున్నాను. ఒకవేళ నా రాకడ ఇంకా ఎక్కువ ఆలస్యమైన సిద్ధపడడానికి. కొంతమంది రాకడ వరకు 200 సంవత్సరాలు ఆలస్యం అయితే ఇప్పుడు ఈ వాక్యం వింటున్నారు, కొంతమంది జీవించే ఉంటారంట. సమ్ వెల్ లివ్. ఒకవేళ 300 సంవత్సరాలు అయినా కొంతమంది జీవించే ఉంటారంట. ఎంతమంది ఇందులో ఇది సాధ్యం అనుకుంటున్నారు? ఎంతమంది ఇలాంటివి ఏమైనా అడగడానికి కోరుకుంటున్నారు? వై సంథింగ్. కొంతమంది అద్భుత రీతిగా నీ కుటుంబం ఆస్వాదించబడాలా, అద్భుత రీతిగా పెళ్ళిళ్ళు జరగాల, అద్భుత రీతిగా నీ జీవితంలో మహాకార్యం. ఎంతమంది నమ్ముకుంటారు ఎలా జరగాలి? ఎస్, గాడ్ వాంట్స్ టు డూ సచ్ థింగ్స్. అందరూ చెప్పండి, మహా గొప్ప అద్భుతాలు అనండి. గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ సచ్ థింగ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి స్వనీతి పెరిగిపోవడం వల్ల కూడా దే వోంట్ యాక్సెప్ట్ సమ్ థింగ్స్. స్వనీతి పెరిగిపోవడం వల్ల దెర్ ఈస్ a kind of self-righteousness. I am too good, I am too better. No, I am telling. God is telling some people. రేపు పొద్దున్న ఏంటో తెలుసా? బలహీనుల్ని దేవుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, మేము పర్ఫెక్ట్ హోలీ అనుకునే వాళ్ళకంటే బాగా గొప్పగా వాడుకోబోతున్నాడు. దిస్ ఇస్ వాట్ ఐ సా ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మేము పర్ఫెక్ట్, మేము సూపర్ అనేవాళ్ళు 20 ఆత్మలు, 30 ఆత్మలు, 100 ఆత్మలు రక్షిస్తారు. ప్రభువా నేను బలహీనుని, నీ కృప కావాలన్న వాళ్ళు వేల లక్షల ఆత్మలు రక్షిస్తారు. ఇఫ్ ఐ టెల్ సంబడి, దే విల్ నాట్ అగ్రీ. They will reject my prophecy, but it will come to pass. If not today, tomorrow. If I tell about something about you, say, nah, but I'm telling.
You will surrender tomorrow. It will come to pass. Every prophecy I said like it came to pass like that. They rejected that and then they accepted. Then afterwards they say yes. కొంతమంది మళ్ళీ అది చెప్పుకోలేక దే సింప్లీ కీప్ ఇట్ క్వైట్. అన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యంలో ముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? దీనత్వము అనండి. When I say you don't know, I say no, that's wrong, but I'm telling you will know because it's not me. Self-righteousness and pride sometimes could stop you to receive what God is giving you. 3 అంశాలు చెప్పండి. మొదటి అంశం ఏంటి? అనేక సార్లు వచ్చా జరగలే అనేక సార్లు ఏసై కూడా చదివాడు ఆ అధ్యాయం. అనేక సార్లు అక్కడ అనేకులు చదివారు, కానీ ఆ రోజు చదివింది నెరవేరిందా లేదా? ఈ రోజు ఈ వచనం నెరవేరు. ఈ రోజు రెండోది ఏం చెప్పాను? లోతైన సహవాసం. అదే నువ్వు లోతైన సహవాసం చేస్తే మార్చుకొని ఆ నీతిమంతురాల కంటే 1000 రెట్లు ఆశీర్వదించబడతావు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది, ఇది ఇన్ని పాపాలు చేసి ఎలా బ్లెస్ అయ్యింది? లోతైన అనుభవం అనండి. నోయింగ్ గాడ్ ఎట్ అ డీపర్ లెవెల్. దిస్ ఈస్ హౌ గాడ్ కెన్ బ్లెస్ యూ. మూడవది ఏంటి? గొప్ప అద్భుతం. ఏదో ఒకటి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, కోరుకోవాలి. అవును, యూ షుడ్ ఆస్క్ సంథింగ్ గ్లోరియస్. రానున్న రోజుల్లో కొంతమంది నదులను ఎడగొట్టి మధ్యలో నడుస్తూ ఉంటారు. ఆగండి, కొన్ని హాలిడే టూర్స్ అనమాట. అంటే వాడలో కూర్చొని ప్రవేశించాలి అక్కడ నది. సపోజ్ కొన్ని నదులు ఉంటాయి, షిప్పుల్లో వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోతారు, కొంతమంది విడిపడి వెళ్ళిపోయే బళ్ళు వస్తూ ఉంటారు. ఆగండి, ఏలియా అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి. అదే దుప్పటి. అంటే ఇప్పుడు సమాజంలో ఏమి లేదు? ఆశ అనండి. దేవుడు చేయలేక ఎందుకు కనపడటం లేదు? ఎవరో అడగట్లేదంట. వరము అనండి. అంటే నీ భయాల్ని అధిగమించేటువంటి విశ్వాసం నీకు రావాలా. తగ్గకపోతే ఒకవేళ ఆమె నా నొప్పి పోలేదు అంటే గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అనండి. యూ నీడ్ టు ఆస్క్ సచ్ థింగ్స్. దే షుడ్ బి ఆస్క్డ్ వెన్ యూ బ్రింగ్ పీపుల్ అండ్ అబౌట్ ఆన్ ద డయాస్. ఇట్ విల్ హ్యాపెన్. అందరూ విశ్వాస వరము అనండి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. యూ నీడ్ టు ఆస్క్ గాడ్. యూ నీడ్ టు ఆస్క్ గాడ్. గాడ్ ఇస్ అంటే దేవుడు ఇవ్వడానికి రానున్న రోజుల్లో వాళ్ళందరూ ఛాలెంజ్ చేసి అద్భుతాలు చేస్తారండి. నడి రోడ్డు మీద దే విల్ డు మిరకల్స్ ఆన్ ద స్ట్రీట్. సంబడి సే ఫెయిత్. విశ్వాసం అనండి. ఇక జీవితాంతం భోజనము, ఇల్లు, పెళ్ళి, స్కూలు, ఎడ్యుకేషన్, స్కూల్ ఫీజు ఇవేనా? ఒక చోట చాలా ఇబ్బందులు జరుగుతున్నాయంట. తినడానికి తిండి లేక, అవునా, పావురపు రెట్టను అమ్ముతున్నారంట. ఏ అధ్యాయంలో ఉంది అది? ఎవరైనా చదివారా? ఎలీషా చేసిన అద్భుతం. ఇంకొకటి దేన్ని నమ్ముతున్నారంట? గాడిద తల. అవునా కదా? అప్పుడు వాళ్ళందరూ ఎకానమికల్ ప్రాబ్లం, మనం ఏం చేద్దాము? రాజు అన్న అడుగుతున్నారు అనమాట. కానీ అక్కడ బయట ఒక ప్రవక్త ఉన్నాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. అతను ఏమన్నాడు? రేపు ఈ టైంకి మొత్తం మారిపోతుంది అన్నాడు. అంటే ఈ దరిద్రం మారాలంటే 5 ఏళ్ళు పరిపాలన, 6 ఏళ్ళు, 10 ఏళ్ళ. ప్రవక్త ఒక్క రోజులో 24 గంటల్లో పరిస్థితిని, చాలామంది 20 ఏళ్ళ నుంచి ఉండే ఆర్థిక పరిస్థితిని దేవుడు ఒక్క రోజులో మార్చేయను గాక. ఎంతమంది నమ్ముతున్నారు ఇలాంటివి జరగాలి అలాంటి? గాడ్ ఈస్ టెల్లింగ్, కమ్ ఆన్, బిలీవ్ మీ ఫర్ సచ్ థింగ్. బిలీవ్ మీ. దేవుడు అపోస్తుల అద్భుతాలు అనండి. యా, ట్రూలీ నమ్మువారి వల్ల నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఇస్ రెడీ టు డూ సచ్ థింగ్స్. నేను చెప్తున్నాను కదా, దేవుడితో లోతైన సహవాసం. అదే వాక్యాన్ని చదవండి. రీడ్ దట్ వన్ మోర్ టైం. గాడ్ విల్ డూ ఇట్. ప్రభావము అనండి. వాచ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో వారి పరిస్థితిని మార్చండి. అనేకులు మేము పాపాలు చేశాం, మేము ఈ చేశాం, మా పరిస్థితులు మారట్లేదు అయ్యా అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు హితవసరం ప్రకటిస్తున్నాడు. ఈరోజు నీకు విడుదల. టుడే ఈజ్ యువర్ రిడెంప్షన్ డే. గాడ్ ఈజ్ సెట్టింగ్ యూ ఫ్రీ. గొప్ప అద్భుతాలు ఈ రోజు నుంచి నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబము జీవితంలో జరిగించమని నా జడ దేశంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.